మనం సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మంత్రి నిమ్మల రామానాయుడు అనంతపురంలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాయలసీమలో ఆఖరి ఎకరా వరకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఆలోచనలో భాగంగా హంద్రీనివా ప్రాజెక్టు పరిశీలన చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో ముందుకు వెళ్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయి 20 సంవత్సరాల వెనక్కి వెళ్లాయన్నారు. ఇక రాయలసీమలో హంద్రీనివా, గాలేరు, నగరి, తెలుగుగంగ టీడీపీ హయాంలో ఏర్పడ్డాయన్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖకు కేవలం 49 కోట్ల బడ్జెట్ కేటాయించారని, అందులో ఖర్చు చేసింది కేవలం 31 కోట్లు మాత్రమే అన్నారు. మొత్తం 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2.2% ఇచ్చారన్నారు. ఇక రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతానికి ఏ సీఎం చేయనంత ద్రోహం జగన్ చేశారని నిప్పులు చెరిగారు. హంద్రీనివాకు టీడీపీ ప్రభుత్వంలో 4,200 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వ హయాంలో కనీసం 500 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. నీటిపారుదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సీమను సస్యశ్యామలం చేసేందుకు సీమ ప్రాజెక్టులపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఇక రాయలసీమలో హంద్రీనివా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు అని, గత పాలకుల తీరుతో 1,800 క్యూసెక్కులు కూడా రావటం లేదన్నారు. 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఏడాది సీజన్కి 3,850 క్యూసెక్కుల నీటిని ప్రవహించేలా మెయిన్ కెనాల్ విస్తరణకు ప్రణాళిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదైతే ఈ యొక్క చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం, ఇప్పటికీ ఇంకా చెర్లోపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి. ఇది 1.6 టీఎంసీ కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు, చొక్క నీరు అని అంటే హంద్రీనివాలో మరి ఆ 1800, 1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3,850 క్యూసెక్కుల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మన కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ యొక్క చెర్లోపల్లి రిజర్వాయర్